హలో ఫుడీస్, వెల్కమ్ టు తనుజ ఫుడ్స్. పిల్లలకి ఏదైనా సింపుల్గా ఈజీగా అందులోనూ హెల్తీగా ఏదైనా స్నాక్స్ చేయాలంటే మాత్రం ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు పెసలను తీసుకొని ఇందులో ఉండే దుమ్ము మట్టి అంతా కూడా పోయే వరకు ఒక 1 to 2 టైమ్స్ వరకు మనము మంచిగా వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత ఒక 1.5 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని 3 to 4 అవర్స్ పాటు పక్కన నానబెట్టుకోవాలి. ఇలా పక్కన మనకి నానిన తర్వాత అందులో ఉండే వాటర్ని అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని ఒక కుక్కర్ని తీసుకొని పెసలన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక పావు చెంచా వరకు సాల్ట్ను అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము పెసలను అనేది ఉడికించుకోవాలి. మనకి పెసలు ముందుగానే నానాయి కాబట్టి ఎక్కువ విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ విజిల్స్ పెడితే అంత మెత్తగా అయిపోతాయి, సరిగా ఉండవు. దానికోసం ఒక 2 విజిల్స్ వస్తే చాలు. 2 విజిల్స్కే మనకి పెసలు అనేది చక్కగా ఉడికిపోతాయి. చూడండి, మనకి పెసలు అనేది ఎంత చక్కగా ఉడికిపోయాయో, అందులోనూ మనం వేసిన వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయాయి. పెసలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని 1 స్పూన్ వరకు గీని యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా మనకి ఒకసారి వేడైపోయిన తర్వాత పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి. నేను పచ్చి మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు ఇదంతా కూడా ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. మనం కొంచెం హెవీగా వేసినట్లయితే పచ్చిమిర్చి మిడిల్లో తీసేస్తామండి. ఇలా సన్నగా తరిగి వేసుకుంటే అవి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి తీయడానికి కుదరదు. ఇంకా అలాగే ఒక ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొద్దిగా చిటికెడంత పసుపును అలాగే 1 టేబుల్ స్పూన్ లేదంటే పావు స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం ముందుగానే యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ అయితే పట్టదు, టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. మన బాడీలో ఉండే హీట్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాయి పెసలు అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా హెల్తీగా కూడా స్నాక్స్ చేసి పెడుతూ ఉంటే మనకు తెలియకుండానే మనము వాళ్ళని హెల్తీ రెసిపీస్ తినిపించిన వాళ్ళం అవుతాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.